ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినీతి పాలనలో రక్షక నిలయాలలో రాక్షసులే అవుతూ ఉంటే మరో మహాభారతాన్నేమో సృష్టిస్తారోమో అనేసి డౌట్ వస్తుంది. నేను అందువలన ప్రజలందరూ కోరుకునేది ఏంటంటే మీ యొక్క ప్రథమ హక్కులని రాజ్యాంగం కల్పించినటువంటి సేఫ్టీ రూల్స్ని తెలుసుకోవాలనేసి దయచేసి ఈ వీడియోను మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ ఫార్వర్డ్ చేయండి. ఒకటేంటంటే ఏ మహిళను కూడా సూర్యాస్తం అయిన తర్వాత కానీ సూర్యోదయం కంటే ముందు కానీ అరెస్ట్ చేయకూడదు. కొన్ని నిబంధనలు మాత్రమే అక్కడ వర్తిస్తాయి, కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అరెస్ట్ చేయకూడదు. రెండవది మైనర్ పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళకూడదు. కాబట్టి మిమ్మల్ని ఎవరైనా సరే, ఏ పోలీస్ అయినా సరే అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తే మీరు ఎదురు తిరగండి, వాళ్ళపైన తిరిగి కేసు పెట్టండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీసులు మీ పైన చెయ్యి వేయకూడదు. సార్, మేడం అని మిమ్మల్ని పలకరించాలి. ఎవరు అతిక్రమించినా, ఏ పోలీస్ అధికారి అతిక్రమించినా సరే మీరు మీ లాయర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళపైన తిరిగి కేసు పెట్టండి. అందుకే ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి దయచేసి అని చెప్తున్నాను. ఇప్పుడు నేను మీకు అర్థమైంది అనుకుంటాను ఏ ఘటన గురించి మాట్లాడబోతున్నాను. షాద్ నగర్లో సునీత ఘటన. సునీతను రాత్రిపూట ఆమెను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి ఆమె ఒక స్త్రీ బట్టలు ఊడదీసి ఒక పురుషుని దుస్తులు వేయించేసి పోలీసు లాఠీతో విపరీతంగా విచక్షణరహితంగా కొట్టి ఆమె పైన 3rd డిగ్రీని అమలు చేశారు. అది ఒకటి. నెంబర్ 2, మైనర్ బాలుని కింద పడేసి అరికాళ్ళ పైన లాఠీ దెబ్బలు కొట్టి అతనితో బూటు కాళ్ళతో తన్నారట. ఇది నెంబర్ 2. ఈ 2 విషయాలలో మనకేం అర్థం అవుతుంది అంటే చట్టాలను రక్షించాలని నియమించుకున్నటువంటి పోలీసులే చట్టాలను మరిచిపోయి చట్ట విరుద్ధంగా ప్రవర్తించి చట్టాలను తమ చేతుల్లో పెట్టుకొని మేమే రాసిందే శాసనము అన్నట్టుగా ప్రవర్తించారు. ఎంత హీనమైన చర్య. ఇక్కడ నాకు అర్థమైందంటే ఇక్కడ డిటెక్టివ్ అంటే ఒక విషయాన్ని శోధించి నిజాన్నేంటో పసిగట్టవలసినటువంటి ఒక డిటెక్టివ్, ఆ డిటెక్టివ్ను పక్కన పడేసి విచక్షణ రహితంగా మహిళ భర్తని, ఆ యొక్క కొడుకుని కొట్టడం అనేది ఇది ఎంతవరకు సమంజసం? అంటే ఈ రామిరెడ్డి లంచమిచ్చి జాబు సంపాదించాడా? అదే డౌట్ వస్తుంది. ఎందుకంటే నువ్వు ఈ వ్యవస్థలోకి నువ్వు అడుగు పెట్టినప్పుడు నీకు ట్రైనింగ్ ఇస్తారు కదా, ఒక నిందితుని ఎలా విచారణ చేయాలి, ఏ స్కిల్స్ ఉపయోగించి నిందితు నుంచి నిజం రాబట్టాలి అనే విషయం గురించి వాళ్ళు బోధన చేస్తారు. ఆయనకు వంట పట్టలేదా? లేకపోతే లంచం ఇచ్చి ఉద్యోగాన్ని సంపాదించాడా? అందరికీ ఇదే డౌట్ వస్తుంది. ఎలా తన యొక్క డ్యూటీని విస్మరించాడు అనేది ఒక క్వశ్చన్. అందరు ప్రశ్నించేది ఇదే. ఎవరిని కూడా నువ్వు అరెస్ట్ చేస్తే దాన్ని కోర్టులో ప్రవేశపెట్టాలి, అంతేకాని వాళ్ళపైన చెయ్యి వేయకూడదనేసి DI డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ రామిరెడ్డికి ఈ విషయం తెలియదా? తెలుసు, అయినా చేశాడు. ఎందుకు చేశాడంటే దళిత మహిళ కాబట్టి మనం ఏమి చేసినా కూడా ఎవ్వరు కూడా ఆమె పట్టించుకోరు, మనల్ని ఎవ్వరు అడిగే శక్తి ఉండదు అనేసి ఒక ధీమా, ఒక అహంకారపూర్వమైనటువంటి చర్య. పిల్లోని 14 సంవత్సరాల పిల్లోని కింద పడేసేసి అరికాళ్ళ పైన కొట్టడం అనేది ఎంతవరకు సమంజసం? అంటే నువ్వు పిల్లోని కొడితే తల్లి నిజం చెప్తా అనుకున్నావా? ఏంటిది? ఇదినా మీ యొక్క డిటెక్టివ్ నేర్చుకుని? ఇదేనా రామిరెడ్డి? సో ఇక్కడ వీళ్ళు చట్టాన్ని పాటించలేదు. చట్టంలో రూల్స్ రెగ్యులేషన్స్ మొత్తం విస్మరించారు. సో మరి వీళ్ళని ఏం చేద్దాం? ఇక్కడ ఒక మహిళా కానిస్టేబుల్ కూడా ఉంది. ఈ మహిళా కానిస్టేబుల్ తన పై అధికారిని వారిస్తూ వచ్చిందట, కానీ తను వినలేదు. ఆమె ఎక్కువగా ఫోర్స్ చేయలేదు, ఎందుకంటే పై అధికారి కదా. పై అధికారి పైన ఈమె ఆగ్రహాన్ని చూపిస్తే ఈమెకు వచ్చే ప్రమోషన్ పోతుంది. సో ఈ విధంగా. కానీ ఒక విషయం గుర్తుంచుకోండి,
కింద అధికారి ఎవరైనా సరే పై అధికారి తప్పు చేస్తే క్వశ్చనింగ్ చేయవలసినటువంటి బాధ్యత మర్చిపోకండి. ఆ మహిళా అధికారి బయటకు వచ్చేసి ఇంకా పై అధికారికి ఫోన్ చేసి ఈ విషయం చెప్పేసి ఉంటే అసలు ఇంతవరకు వచ్చేది కానీ కాదు. సో అక్కడ మహిళా అధికారి కూడా ఒక భయానికి గురైపోయి తను ఏ విధంగా చెప్పకపోవడం అనేది తను చేసిన తప్పు కూడా. ఇది ఒక విషయం గుర్తుంచుకోండి, ఇక్కడ మన దేశానికి ఒక ప్రత్యేకత ఉంది. సంస్కృతి సాంప్రదాయాలకు చిహ్నం ఒక స్త్రీ. మనం స్త్రీని మనకేం చెప్పుకుంటాం, స్త్రీని ఎక్కడైతే గౌరవిస్తామో అక్కడ దేవతలు పుట్టుకొస్తారని చెప్తాం. స్త్రీకి మనం ఎంతో గౌరవం ఇస్తాం, స్త్రీని ఒక మాతృమూర్తిగా చూస్తాం. అంతెందుకు మన భారతదేశాన్ని భరతమాతగా చెప్తాం, భరతమాత బిడ్డలు అని చెప్పుకుంటాం. మరి ఈరోజు ఒక మహిళను అలా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళి విచక్షణ రహితంగా కొట్టడం అంటే విదేశాలు ఏమనుకుంటాయి? మన దేశం యొక్క ఔన్నత్యాన్ని ఒక పోలీస్ శాఖ, కొంతమంది పోలీసులు, ఇలాంటి పోలీసులు పాడు చేస్తున్నారు. విదేశాలలో ఒక స్త్రీని, మన దేశంలో ఒక స్త్రీని ఎలా మనం గౌరవిస్తామో విదేశాలందరికీ తెలుసు. భారతదేశంలో స్త్రీ చాలా గౌరవం ఉన్నటువంటి స్థానం ఉంది. ఇప్పుడు ఈ విషయం కనుక అంతర్జాతీయ మీడియాలో ప్రసారం అవుతే మన భారతదేశం యొక్క పరువు ఏం కావాలి? ఆలోచించారా మిస్టర్ రామిరెడ్డి? సో ఇక్కడ ఇంతే కాకుండా మనం అతి క్రూరమైనటువంటి వ్యక్తి, విచక్షణ లేకుండా అడ్డగోలిగా ఎదురొచ్చిన కాల్చి చంపినటువంటి కసబును కూడా అతనికి రోజు బిర్యానీ పెట్టి ఏ మాత్రం కూడా అతన్ని టార్చర్ పెట్టకుండా అతన్ని రెస్పెక్ట్ చేసింది. సెంట్రల్ గవర్నమెంట్లో ఆ విధంగా ఉంది. మన స్టేట్ గవర్నమెంట్కి వచ్చేసరికి ఎందుకు ఈ విధంగా తయారైంది? ఇలా లాకప్ డెత్తులు, ఒక మరియమ్మ సూర్యాపేటలో ఇలాంటివి ఎన్ని జరగలేదు అసలు. ఆవిడ దళిత మహిళ కావటం అనేది ఆయనకు పెద్ద అడ్వాంటేజ్గా మారింది. ఇప్పుడు మొన్న ఒక స్త్రీని నలుగురు బీద ప్రజలు రేప్ చేస్తే వాళ్ళని షూట్ చేసి పడేశారు కదా. ఆయేష్ హత్య కేసులో రాజకీయ నాయకుల కొడుకులు ఇన్వాల్వ్ అయితే సత్యం అనే ఒక బీద వ్యక్తిని మీరు ఇరికించారు. ఫైనల్గా సత్యం ఏ తప్పు చేయలేదని తేల్చింది కదా. మరి పోలీసులు వాళ్ళు ఎవరిపైన ప్రవర్తిస్తారయ్యా, వాళ్ళ యొక్క జులుం ఎవరిపైన ప్రదర్శిస్తారంటే బీదవాళ్ళు, దళితులు, గిరిజనులు. ఈ స్థానంలో ఈ దళిత మహిళ కాకుండా ఉంటే, వేరే మహిళ ఉంటే వాళ్ళకు ట్రీట్మెంట్ అనేది వేరే విధంగా ఉంటుంది. సో పోలీసులు దయచేసి సమాజం కూడా చూడండి. దళిత మహిళ, ఆ మహిళ కాబట్టి మీరు ఈ విధంగా ఆమె పైన అంత విచక్షణ రహితంగా కొట్టారు. దీన్ని ఏ రకంగా తీసుకుందామండి? మన చట్టాలు ఏం చేస్తున్నాయి అసలు? మరి ఈ చట్టాన్ని రక్షించవలసిన పోలీసులే చట్టాన్ని వాళ్ళు పాటించట్లేదంటే మరి వాళ్ళపైన యాక్షన్ అనేది మనం తీసుకోకూడదా? ఖచ్చితంగా తీసుకోవాలి. ఇప్పుడు పై అధికారి ఆ 5 DIతో పాటు మిగతా వాళ్ళని కూడా సస్పెండ్ చేశారు. ఇప్పుడు సస్పెండ్ చేస్తే అది ఎంతవరకు సరిపోతుంది? నో. చట్టం కోసం రిక్రూట్ అయినటువంటి వ్యక్తులు చట్టాన్ని కాపాడినప్పుడు, రాజ్యాంగం రూల్స్ రెగ్యులేషన్స్ కాపాడినప్పుడు వాళ్ళ చట్టంలో ఎందుకు రిక్రూట్ చేసుకున్నట్టు? అవసరం లేదు. ఆ వ్యక్తులు జాబ్ నుంచి మొత్తం తీసిపడేది వాళ్ళు. ఇదే కనుక ఇలాంటి విషయం ఇన్సిడెంట్ కనుక అమెరికాలో జరిగితే కనుక ఈ పాటికి ఎప్పుడో జైల్లో వేసి పడేసేవారు ఆ యొక్క సదరు పోలీసులు. ఇది ఇలా చేస్తుంది. ఏంటి ఈ పరిస్థితి? మన దేశం యొక్క పరిస్థితి అనేది ఎక్కడికి తీసుకెళ్తున్నారు? ఎంతో అభివృద్ధి చెందుతున్నటువంటి మన దేశంలో ఒక మహిళకు రక్షణ లేకుండా పోతుంది అంటే ఏంటిది? సో కాబట్టి నేను డిమాండ్ చేసేదంటే ఇక్కడ రామిరెడ్డిని పూర్తిగా జాబు నుంచి తొలగించాలి. ఇలా తొలగిస్తేనే ఇంకొక పోలీస్ అధికారి ఇట్లాంటి వికృతమైన పనులు చేయకుండా ఉంటారు. ఎస్, గుణపాఠం అనేది వాళ్ళకు కావాలి. కానీ వీడియో వాచ్ చేస్తున్న వాళ్ళందరూ కూడా గుర్తుంచుకోండి, ఏ పోలీసు కూడా
నిందితుని కొట్టకూడదు. కొన్ని నియమ నిబంధనలు మాత్రమే ఉన్నాయి. ఎలాంటి వ్యక్తిని వాళ్ళు డిగ్రీలు ప్రయోగించాలి, కొట్టాలి ఏంటి అనేసి కొన్ని నియమ నిబంధనలు మాత్రమే ఉన్నాయి. సాధారణ పౌరునికి ఎలాంటి శిక్ష అంటే కొట్టడం కానీ ఉండకూడదు అన్నట్టు. సో ఇక్కడ ఆ మహిళ దొంగతనం చేసిందా చేయలేదా అది దానిపైన విచారణ జరిపి దాన్ని ప్రూవ్ చేయండి. అంతేగాని కొడితే నిజం వస్తుందనేసి ఎంతటి ఘోరం అండి. తల్లి ముందు పిల్లోని కొడితే తల్లి నిజం కక్కుతుంది అనేసి. రామిరెడ్డి నీకు బుర్ర పనిచేయలేదు. ఎస్, నీకు బుర్ర పనిచేయలేదు. బుర్ర పనిచేయలేదని కాదు, అహంకారం. సో ఇప్పటికైనా నేను చెప్తున్నాను, రాష్ట్ర గవర్నమెంట్ దయచేసి వీరిపైన సీరియస్ యాక్షన్ తీసుకోండి. అతను కంప్లీట్గా విధుల నుంచి తొలగించండి. ఇక్కడ ఏ రాజకీయ పార్టీ కూడా పరామర్శించడానికి వచ్చిన వాళ్ళు కేవలం పరామర్శిస్తారు, వాళ్ళ యొక్క పార్టీ బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ ముంబాటికి నిజంగా 2% రాజకీయ నాయకులు మాత్రమే ఇలాంటి వ్యక్తులకు సాయం చేయడానికి వస్తారు. మిగతా వాళ్ళందరూ కేవలం ఇలా వచ్చి షోఅప్ చేసి వెళ్ళిపోయే రాజకీయ నాయకులు మాత్రమే. ఎన్నో సంఘటనలు చూడలేదండి. ఏ గవర్నమెంట్ అన్నా, బీజేపీ ఉన్నా సరే, కాంగ్రెస్ ఉన్నా సరే, బీఆర్ఎస్ ఉన్నా సరే, ఎన్ని జరగలేదు. కానీ మీరు బాగా గమనించండి, ఈ కేసుల్లో బాగా ఇరుక్కుపోయేది దళితులు మాత్రమే, గిరిజనులు మాత్రమే, పేదవాళ్ళు మాత్రమే. కానీ చట్టం అందరికీ సమానం. దయచేసి నేను మీకు రాష్ట్ర గవర్నమెంట్కు విన్నము చేసేది ఏంటంటే, ఆ యొక్క రామిరెడ్డిని కంప్లీట్గా జాబు నుంచి తొలగించండి. ఇది పెద్ద పరిష్కారము. అంతేకాకుండా ఆ యొక్క స్త్రీని, సునీతను ఆమె పని చేయకుండా, పనికి రాకుండా ఆమెను కొట్టారు. ఆమెకు సరి అయిన కంపన్సేషన్ కూడా గవర్నమెంటే పే చేయాలి. ఓకే, ఈ దొంగతనం చేసిందా చేయలేదా అది విచారణ అది చేసుకోండి, ఏమన్నా చేయండి. కానీ ఈ రకంగా చేస్తే మాత్రం చాలా సీరియస్. ఇదే దళిత మహిళ స్థానంలో ఇదే కనుక వేరే ఇంకొక అమ్మాయి, వేరే కులం అమ్మాయి ఉంటే కనుక రాష్ట్రంలో రచ్చ జరిగిపోయింది. సీఎం రేవంత్ రెడ్డి, ప్లీజ్ టేక్ ఇమ్మీడియట్ యాక్షన్, నాట్ డిస్మిసల్. జాబ్ నుంచి వాళ్ళని తీసేయండి, ముఖ్యంగా రామిరెడ్డిని. సో వింటున్న ప్రజలందరూ కూడా దయచేసి ఈ వీడియో అందరూ ఫార్వర్డ్ చేయండి. మెయిన్ ముఖ్యమైన పాయింట్ అంటే మహిళలను సన్షైన్ ఈ దృష్టిలో ఉంచుకొని వాళ్ళని ఎప్పుడు కూడా అరెస్ట్ చేయకూడదు. ఒకవేళ చేయాలన్నా సరే ఎంతో పెద్ద నేరం చేస్తే తప్ప అలాంటి పరిస్థితులు, అది కూడా మహిళా కానిస్టేబుల్ ఉంటేనే చేయాలి. పిల్లల్ని పోలీస్ స్టేషన్లకు వాళ్ళు తీసుకెళ్లే హక్కు మాత్రం లేదు. ఎవరైనా పోలీసు మీ దగ్గరకు వచ్చేసి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, కొడుతున్నాం అంటే ఎదురు తిరగండి. ఒక న్యాయవాది దగ్గరికి వెళ్ళండి, వాళ్ళపైన కేసు పెట్టండి. దయచేసి అందుకనే నేను ఈ వీడియోను అందరికీ ఫార్వర్డ్ చేయమంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.